మాట్లాడితే ఎలా ఉంటుందని ఈ థీమ్ లో రాకెట్ రాఘవ ఎలా వస్తున్నాడు, ఏ వస్తువులా వస్తున్నాడు, ఎలా నవ్వించబోతున్నాడు చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ స్టీవ్. బావా బావా ఈ పాట ఎవరు రాశారా గాని బావా సినిమాలోని బావా డౌట్ లేదు బావా మన చూసే రాశాడు బావా. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు. ఈ విధంగా మొత్తం సొసైటీకి ఉపయోగపడుతున్నాం బావా మనం. కానీ ఫ్యూచర్ లో మాత్రం మీతో మాకు అవసరం లేదు బావా. మాతో అవసరం లేదా? ఏంటి బావా అంత మాట అని పుసుకుని డిజిటల్ వచ్చేసా బావా. డిజిటల్ అంటే మొత్తం పాస్వర్డ్ పెట్టి లాక్ చేసేస్తారు. ఇంకా నీతో అవసరం లేదు ఫ్యూచర్ లో. పాస్వర్డ్ గానీ మర్చిపోయారు అనుకో నీకు పగిలిపోద్ది. వెళ్ళి ఇంకో కొత్త కప్పను కొని తెచ్చుకుంటారు తెలుసా. నా బాధల్లో నేను ఇలా ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నావు బావా. నేను ఎప్పుడు ఇంతే బావా, ఎంత ఉల్లాసంగా ఉంటా, ఉత్సాహంగా ఉంటా. కానీ బావా నువ్వు మాత్రం నా దగ్గర ఏదో దాస్తున్నావు బావా. ఏం లేదు బావా, ఈ మధ్య నేను లవ్ లో పడ్డాను బావా. కంగ్రాచులేషన్స్ బావా. ఎవరు బావా అమ్మాయి? మన ఓనరం తోటి లవ్ లో పడ్డాను బావా. నువ్వు ఐ లవ్ అని చెప్పావా? ఎక్కడ చెప్పనిస్తుంది బావా, ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది బావా నన్ను. ఎలా చెప్పగలుగుతావు బావా? ఎలా చెప్పడం ఏంటి, నేనంటే ఎంత ప్రేమ లేకపోతే నన్ను మడిచి బొడ్లో పెట్టుకుంటుందా ఓనరమ్మా? ఓ అవునా, ఏ సౌండ్ వస్తుంది, ఓనరమ్మ వస్తున్నట్టుంది. అయ్యి బాబు బొడ్డు దగ్గర నిజంగా చాలా గ్రేట్ బావా. అందరం ఎక్కడ ఉంటే సిగ్గేసేస్తుంది బావ, లోపలికి వెళ్ళిపోతే బాగుంది. కానీ బావా ఒక చిన్న డౌట్ బావా. ఏం బావా ఈ విషయం ఓనర్కి ఏమైనా తెలిసిపోయిందా? డౌట్ రైజ్ చేసావు బావోయ్. మొదట్లో మనం ఓనర్ గడికి పెద్దగా డౌట్ రాలేదు కానీ బావా, ఈ మధ్య నా మీద కొద్దిగా డౌటింగ్ వచ్చిందని నాకు డౌట్ వచ్చింది బావ. ఎలా చెప్పగలుగుతారు బావ? మొదట్లో నన్ను పర్సులో పెట్టి జేబులో పెట్టుకునేవాడు. ఓకే, ఈ మధ్య ఏలుకి తగిలించుకుని గెర్రా 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 తిప్పేస్తున్నాడు బావ. కళ్ళు తిరిగిపోతున్నాయి, గుండె అయిపోతుంది, ఆడి చేతిలోనే చచ్చిపోతానేమో భయం బావ నాకు. కరెక్టే బావు, నాకు కూడా భయం వేస్తుంది బావా. బావా ఎందుకైనా మంచిది నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకో బావా. డౌట్ లేదు బావా, వర్కౌట్ అవుతాం. ఏం బావా? ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు డబ్బులు ఎవరు బావా? ఎందుకు బావా ఇస్తారు. ఇప్పుడు నేను పోయాను అనుకో, బీరు వల్ల ఇంకో డూప్లికేట్ తాళం ఉంది కదా, అది ఉంటే మనకు డబ్బులు ఎందుకు ఇస్తారు బావా? ఎవరు బావా? కరెక్టే బావా, కరెక్ట్ నమ్మలేం బావా మనం. కానీ బావా మొన్నటికి మొన్న మా తమ్ముడిని బాంబులు పెట్టి లేపేశారు బావా. ఎక్కడ ఉంటాడు మీ తమ్ముడు? నడి బజార్ లో, మార్కెట్ లోనా బాంబులు పెట్టి లేపేశారు? అవును బావా. ఇన్సూరెన్స్ వచ్చిందా? నాకు రాలే, షాపుడికి వచ్చింది. కానీ బావా నీ లైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది బావా. ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఓనర్ రమ్మని చూసా అంటున్నావా? కాదు, నన్ను ఎప్పుడు ఒక్కడిని వేసి పెడతారా? నువ్వు మాత్రం అలా సైట్ సింక్ వెళ్ళి వస్తుంటావు ఎప్పుడు. అదే బావా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. సైట్ సీయింగ్ వెళ్తాను కానీ ఒకసారి దరిద్రమైన సైట్లు అన్ని చూడాల్సి వస్తుంటది నేను. ఏం బావా ఏం చూసావు? మనం ఓనర్ నన్ను అడి మొలతాడు కట్టుకుంటాడు బావా. 10 ఏళ్ళ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాడు. చెమట పెట్టిపోయి కుళ్ళెత్తిపోయి చండాలంగా ఉంటది, అయినా మనం చంపుకుని ఆడితే వెళ్తున్నాను బయటికి. ఎవడన్నా మనిషి అన్న వాడు తాళం ఇటుపక్క కడతాడు, ఆడు ఒకసారి ముందుని ఒకసారి వెనకాతలా కడుతుంటాడు బావా. దీని అమ్మ జీవితం గంట కొట్టినట్టు ఉంటది బావా. పగలంతా ఇలా ఉంటదా? చీకట పడితే ఆడు ఎవడో గాని కొత్త జనం వస్తుంటారు బావా. బావా ఈడే అనుకుంటా బావా, మొన్నటి నుంచి నాకు లైటింగ్ కొడుతుంది బావా. వీడు ఎప్పుడు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు బావా. బావా నీ దండం పెడతాడు, దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దొరుకు బావా. నేను దొరకను ప్లీజ్ బావా, నన్ను చంపేస్తాడు బావా వీడు. ఒరే బావా వాడికి నాతో పని లేదురా, నాలో డోలు పోలేదు మంది ఉంటాడు వాడి దగ్గర. బావా నీ దండం పెడతా బావా. బావా వీడు పట్టుకున్నామ్మా బావా. బావా బావా వీడు పలగొట్టేటట్టుంది బావా. నువ్వంటే ఎంత ప్రేమ బావా, మెల్లిమెల్లి ప్రేమ అనుకున్నాను మెల్లిగా తడుతుంటే. అదే సంగతి సౌండ్ చేస్తే పక్కింటి వాళ్ళు లేచిపోతారని మెల్లిగా తడుగుతున్నాడా. నీ దండం పెడతా బావ దొరుకు బావా. బావా బావా అమ్మ బాబోయ్
మా ఇంటి ఓనర్ అసలు చాలా పిసిలోనాడు. పనికిరానికి అప్ప నాకెందుకని పెంట కుప్ప మీద పారేస్తాడు. తర్వాత అది లేని నేను ఎందుకు నన్ను పారేస్తాడు. ముందే నేను పారిపోతా. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్? రోజా మ్యామ్, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవసరమైంది తాళం కప్ప అండ్ తాళం కీసు. సో మీరేంటి బొడ్డులో పెట్టుకుంటే ఓనర్ అమ్మ లవ్ చేసేసిందని ఫీల్ అయిపోయారా? ముసిపోయాడు బాగా. మీరు ఎక్కడ పెట్టుకుంటారు మీ తాళాలు? నేను అసలు ఎక్కడ పెట్టుకుని ఇట్లాంటి రాంగ్ ఒపీనియన్స్ వస్తాయని అది తీసి అక్కడ పెడతాను టేబుల్ పైన. రాను రాను ఈ కీస్ ఎక్కడ ఉంటాయి? అంత నెంబర్ సిస్టమే కదా, కానీ నెంబర్ మర్చిపోతే నీకు పగిలిపోద్ది అంట. చాలా బాగుంది నిజంగా. లాక్ అండ్ కీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెరీ నైస్. నాగబాబు సార్, రాఘవా సార్ చాలా నీట్ గా నైస్ గా క్యూట్ గా ఉంది. మీ ఇద్దరు మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఈ స్కిట్ చేయాలంటే కొంచెం డ్రై స్కిట్ ఇది. దీంట్లో నవ్వించాలంటే చాలా కష్టమైన విషయం. అయినా కూడా ఫన్ క్రియేట్ చేసి కొన్ని రోజుల తర్వాత డిజిటల్ ఉంటది, అప్పుడు నీకు పగులుతుందని అన్ని చాలా ఇంట్రెస్టింగ్ చెప్పి ఆఖరికి దొంగోడు వస్తాడు, ఆడొస్తేనే ప్రాబ్లం పగల అన్ని చాలా చాలా నీట్ గా క్యూట్ గా లవ్లీగా ఉంది స్కిట్. ఈ స్కిట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా అమ్మాయిలు నాకు తెలిసి కీసు బొడ్లో గానీ ఇంకెక్కడ గానీ పెట్టరు అనుకుంటా. మళ్ళీ ఒక మెసేజ్ ఇచ్చారు లేడీస్ కి. చాలా బాగుంది. గుడ్ గుడ్. నా పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను. 11 అయితే తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు. ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది. వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చింది అని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి. ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.